ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై భారత చైతన్య యువజన పార్టీ జిల్లా అధ్యక్షులు బుధవారపు బాలాజీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు దక్కాల్సిన 25% ఉచిత సీట్లను అమలు చేయడంలో మంత్రి లోకేష్ పూర్తిగా విఫలమయ్యారని, ఈ దోపిడీ వెనుక పెద్ద ఎత్తున ముడుపుల వ్యవహారం దాగుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆ 25% డబ్బు ఆయనే ముడుపుల రూపంలో తీసుకుంటున్నారా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. బుధవారపు బాలాజీ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు నేరుగా సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి గారి పుత్రరత్నం నారా లోకేష్ తాను విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికే విద్యాశాఖను తీసుకున్నారని డబ్బా కొట్టుకుంటున్నారని, కానీ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు యథేచ్ఛగా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ సంస్థలో పేదలకు 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలన్నారు. ఒకవేళ విద్యాశాఖ మంత్రిగా మీరు ఈ 25% ఉచిత సీట్లను అమలు చేయలేకపోతే ఆ కార్పొరేట్ సంస్థల నుండి వచ్చే 25% ముడుపులు మీకే అందుతున్నాయని ప్రజలు భావించాల్సొస్తోందన్నారు. మీ నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే తక్షణమే ఆ 25% ఉచిత సీట్ల నిబంధనలను అమలు చేయాలన్నారు. అలాగే ప్రైవేట్ సంస్థల ఫీజుల వివరాలను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. నా పేరు బుధవరపు బాలాజీ, భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుని. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ను కలిసి ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ మీద వినతిపత్రం అందించాము. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యార్థుల హక్కుల పరిరక్షణ, అలాగే ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ, విద్యా నాణ్యత మెరుగుదల, ప్రైవేటు ఉపాధ్యాయుల యొక్క జీతభత్యాలు, వారి యొక్క భద్రత గురించి ఈరోజు కలెక్టర్ గారు కలిసి వినతిపత్రం అందజేశాం. ముఖ్యంగా ఈ ప్రైవేటు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో ముఖ్యంగా విద్యార్థులకు, పేద విద్యార్థులకు 25% ఉచిత విద్యను అందించాలి. అది విద్యా హక్కు చట్టంలో ఉంది. అది ప్రైవేటు పాఠశాలలు అమలు చేస్తున్నాయా లేదని ఈ కూటమి ప్రభుత్వం పర్యవేక్షిస్తుందా లేదా, దానికి తూట్లు పొడుస్తూ పేద విద్యార్థులకు ఈ యొక్క 25% ఉచిత విద్య అందడం లేదు. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్ళ యొక్క ఫీజుల వివరాలు నోటీసు బోర్డు పెట్టి దాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ప్రదర్శించాలి. కానీ ఈ ప్రైవేటు విద్యా సంస్థలు దానికి పూర్తిగా తూట్లు పడుతుంది. అలాగే అనుమతి లేని ప్రైవేటు విద్యా సంస్థలు ఈ రాష్ట్రంలో ఎన్ని నడుస్తున్నాయి, వాటి మీద ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకున్నాయంటే శూన్యం. అలాగే ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఎట్టి చాకరీ చేపించుకుంటూ కనీస జీతాలు ఇవ్వకుండా వాళ్ళ యొక్క శ్రమను దోపిడీ చేస్తుంది ఈ ప్రైవేటు విద్యా సంస్థ. వారికి భద్రత కూడా లేదు. వీటి మీద జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించాం. ఇది నారా లోకేష్ గారు, నేను ఈరోజు విద్యాశాఖను తీసుకున్నాను, విద్యార్థుల యొక్క జీవితాలను అనూహ్యమైన పరిణామాలు తీసుకొచ్చేదానికి అని చెప్పాడు. కానీ ఇంత లోపభూయిష్టంగా విద్యాశాఖలో ఉంటే కనీస చర్యలు లేవు. మీరు ఎందుకు 25% ఉచిత విద్యుత్తును అమలు కావడం లేదని పర్యవేక్షించడం లేదు? దీన్ని బట్టి చూస్తే మీకు ప్రైవేటు విద్యా సంస్థల నుండి ముడుపులు, లంచాలు అందుతున్నాయని అనుమానం కలుగుతుంది. అవి కాకుండా మీ యొక్క పారదర్శకతని, చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే 25% ఉచిత విద్యని అమలు చేసి వాటిని నోటీసు బోర్డులో పెట్టి ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఈ యొక్క 25% ఉచిత విద్య అందే విధంగా ప్రయత్నాలు చేయాలి. లేని ఎడల మీరు దీనికి తూట్లు పొడుస్తున్నారు. 25% ప్రైవేటు పాఠశాలల ఉచిత విద్య అందించడం లేదు. అలాగే ప్రైవేటు పాఠశాలలో కేవలం ఆట స్థలాలు లేవు. అలాగే ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ సరైన ఫైర్ సిబ్బంది, అలాంటి మౌలిక సదుపాయాలు లేవు. ఇలాంటి నిబంధనలకు తూట్లు పడుస్తూ ప్రైవేటు విద్యా సంస్థలు పేద ప్రజల యొక్క శ్రమను, రక్తాన్ని పీలుస్తుంటే మీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని మాకు తెలియచేయాలి. 1980-90 మేము బాల్యంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేటు పాఠశాలలో కానీ చుట్టుపక్కల చాక్లెట్లు, బిస్కెట్లు అమ్మేవు. ఈరోజు ప్రైవేటు పాఠశాల చుట్టూరు ఈరోజు డ్రగ్స్ అమ్ముతుంటే ఈ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలి. ఈ విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి సంబంధించిన ఈ ఉచిత విద్యను, వారి యొక్క జీవితాలని తూట్లు పడుతున్న
పొడుస్తున్న ఈ ప్రైవేటు విద్యా సంస్థల మీద ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో దీని మీద ఉధృతంగా అయిన ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.